ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సజీవుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ కృపా సహాయం మా అందరికీ దయచేసినందుకు వందనాలు అయా. మా గృహముల చుట్టూ మీ కంచె కాపుదల అనుగ్రహించినందుకు స్తుతులు. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు, మాకు కలిగిన వాటన్నిటి చుట్టూ మీ కావలి దయచేసినందుకు స్తోత్రాలు నాయన. ఎస్ లార్డ్, ఈ యొక్క లోకము అనే యాత్రలో మరొక రోజులో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టి ఈ విధముగా ఈ ఉదయకాలాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవించుకునే ధన్యత, భాగ్యము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేశారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతా స్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ధైర్యము వహించి పని జరిగింపుము అని దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనము ద్వారా మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. ఈ రోజున బిడ్డలు ఏ పని జరిగించాలని ఆశ కలిగి ఉన్నారో, మరి దేనికి భయపడి ఆ పనిని ఆపుకుంటున్నారో, ఎవరికి భయపడి వారు ఆగిపోతున్నారో, ఏది లేదని నాయనా బిడ్డలు ముందుకు సాగలేకపోతున్నారో మీరు లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ధైర్యము వహించండి అంటున్నారు. నేను మీకు తోడున్నాను, మీ కార్యము సఫలము చేస్తాను అని మాట్లాడుతున్నారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ సమయమున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి ఈ యొక్క వాక్యాన్ని స్థిరపరచండి నాయన. అయా, ఈ రోజును ప్రారంభించబోతూ ఉండంగా అయా బిడ్డలు మరి ఏ స్థితిలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అయా మీకు తెలుసు నాయన. ఈ రోజంతను బిడ్డలకు ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయండి తండ్రి. విశ్వాస జీవితము కలిగి కొనసాగించుటకు కృప చూపించండి నాయన. అయా అపవాది క్రియలకు భయపడకుండా, శత్రువుల ఆలోచనలకు భయపడకుండా, అయా లేమికి భయపడకుండా, బలహీనతలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగే కృప చూపించండి నాయన. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులన్నిటినీ కూడా ఆశీర్వదించండి. నూతన కార్యాలను దీవించండి. ఆగి ఉన్న కార్యాలను మరలా పునరుద్ధరింప చేయండి తండ్రి. నాయనా, హాస్పిటల్స్కి వెళ్తూ ఉన్నారు. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటిని మీ చేతికి అప్పగిస్తున్నాం. అనుకూలమైన రిపోర్ట్స్ వారికి దయచేయండి తండ్రి. ఆయా ప్రయాణాలలో కూడా మీ సహాయము దయచేయండి. వెళుతూ ఉన్న మార్గములు, వస్తూ ఉన్న మార్గములు, వాహనములను మీ చేతికి అప్పగిస్తూ ఉండంగా ఏ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ అపాయము జరగకుండా క్షేమముగా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సురక్షితముగా మరలా వారి వారి గమ్య స్థానాలకు చేరుకునేంత వరకు కృప చూపించండి నాయన. ప్రభువా, అదే విధముగా ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను వారి మీద పడకుండా, ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా కాపాడండి ప్రభువా. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు. జ్ఞానముతో నింపండి. వారు అనుకున్న ఆ జాబ్ పొందుకునే, వారు అనుకున్న వాటిలో సెలెక్ట్ అయి క్వాలిఫై అయ్యే కృప చూపించండి. రిజల్ట్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి ప్రభువా. నాయన, అదే విధముగా ఏ లేమి ఏ బిడ్డకు లేకుండా, ఎటువంటి అనారోగ్యము, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరికి రాకుండా సమృద్ధినివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలపరచండి, స్థిరపరచండి నాయన. ప్రాముఖ్యంగా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని రోజు పరీక్షించుకుని ముందుకు సాగగలిగే కృప చూపించండి. సమాధానంగాను, ప్రశాంతముగాను, గొడవలు లేకుండాను ఉండే వాక్య జ్ఞానము దయచేయండి. అపవాదికి లోబడకుండా, పాపంలో చిక్కుబడకుండా మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని మేము వృధా చేయకుండా అయా ఈ రోజంతను కూడా మమ్మల్ని నడిపించండి నాయనా.
మేము మాట్లాడుతున్న మాటలు, మా ప్రవర్తన, మా యొక్క నడవడిక అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికి మాకు సహాయము దయచేయమని తండ్రి, మేము అనేకులకు ఆశీర్వాదకరంగాను మీ నామానికి మహిమకరంగాను జీవించే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయా. మేము కొందరికైనాను మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.